పోరాట యోధుడు, సమర్థ నేత విఎస్ అచ్యుతానందన్ మృతి. కమ్యూనిస్ట్ ఉద్యమ యోధుడు, సిపిఎం అగ్రనేత కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మృతి చెందారు. 101 ఏళ్ల ఆయన సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరోకి మాజీ సభ్యులు. సమర్థవంతమైన నాయకుడిగా పేరొందిన అచ్యుతానందన్ కేరళలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. 1940లో 17 ఏళ్ల వయసులో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. 1956లో ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1958లో నేషనల్ కౌన్సిల్కి ఎన్నికయ్యారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ను ఏర్పాటు చేయడానికి నేషనల్ కౌన్సిల్ వీడి బయటకు వచ్చిన 32 మంది సభ్యుల్లో అచ్యుతానందన్ చిట్ట చివరివారు. 1980 నుంచి 1991 వరకు సిపిఎం పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు. 1964లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1985లో పాలిట్ బ్యూరో సభ్యులయ్యారు. వృద్ధాప్యం కారణంగా 2022లో కేంద్ర కమిటీ నుంచి రిలీవ్ అయిన అచ్యుతానందన్ ఆ తర్వాత కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తున్నారు. కేరళ అసెంబ్లీకి 7 సార్లు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా 2 సార్లు వ్యవహరించారు. 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేరళ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు.